నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రశాంతంగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. ఒంగోలులో వైసీపీకి పెద్ద షాక్. జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 100 పడకల హాస్పిటల్పై మంత్రి లోకేష్ సమీక్ష. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో నిర్మించనున్న హాస్పిటల్. పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 284A చంద్రబాబు నాయుడు, లోకేష్ ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటు వేయటం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యం చేయడానికి ఈ ఓటును హక్కుగా తీసుకొని బాధ్యతగా ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనయుడు వినీత్ రెడ్డితో సహా ఒంగోలు, తిరుపతికి చెందిన 26 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేయాలని పవన్ వారికి పిలుపునిచ్చారు. ఒంగోలు, తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన 25 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ఒంగోలు డిప్యూటీ మేయర్ జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డితో సహా ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, డిఎల్డిఏ చైర్మన్ కోసూరు రాధాతో పాటు 18 మంది కార్పొరేటర్లు, మరో 3 కోఆప్షన్ సభ్యులు జనసేనలో చేరారు. తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన 7 వైసీపీ కార్పొరేటర్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కళ 100 పడకల హాస్పిటల్ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. అత్యాధునిక వసతులతో 100 పడకల హాస్పిటల్ని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. 100 పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్గా హాస్పిటల్ నిలవాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలని, రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేలా హాస్పిటల్ని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. మంగళగిరి సమీపంలోని చిన్నకాకాని వద్ద నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్ దేశానికి రోల్ మోడల్ కావాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. హాస్పిటల్ భవన నమూనాలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన్ నమూనాను అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులకు లోకేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, హాస్పిటల్ వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. డాక్టర్లు, పేషెంట్లు, విజిటర్స్ కోణంలో జోన్లు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా హాస్పిటల్ నిర్మాణం ఉండాలని తేల్చి చెప్పారు. పార్కింగ్, మార్చిడి, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో ఉంచుకొని నమూనాను రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సిఈజి సుధాకర్ రెడ్డి, ఎస్ఈ వి చిట్టిబాబు, ఈఈ సివి రమణ, భార్గవ్, గ్రూప్ చీఫ్ ఆర్కిటెక్చర్ నిఖిల తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ, సంభాజీ లాంటి వారిపై మరిన్ని సినిమాలు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 7.5 ఏళ్ల తర్వాత థియేటర్కు వచ్చి చావా చిత్రం చూశానని తెలిపారు. సంభాజీ సినిమా చూశాక ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు వేదనగా ఉందన్నారు. వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే చిత్రాలు చేయొద్దని ఆయన సూచించారు. చావా చిత్రం చూసిన అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజులను మొదటి స్వతంత్ర యోధులుగా చెప్పాలని స్పష్టం చేశారు. సమకాలీన చరిత్రకారులపైన సినిమా తీయాలని అన్నారు. అంతేగాని హీరోలు గంజా, డ్రగ్స్ తీసుకునేవి చూపించకూడదని తెలిపారు. వీర సవార్కర్ వర్ధంతి సందర్భంగా మరొక వీరిని సినిమా చూశానని వెల్లడించారు. సూరత్ నుంచి తంజావూరు వరకు సంభాజీ హిందూ సామ్రాజ్యం నెలకొల్పాడని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మన దేశానికి వలస పాలకులను గొప్ప హీరోలుగా చరిత్రకారులు సృష్టించారని గుర్తు చేసుకున్నారు. 60 ఏళ్లకు పైగా ఏలిన పార్టీ మనకు మొఘలులు గొప్పవారనే భావన కలిగించారన్నారు. తల్లిదండ్రి సోదరులను చంపిన వారిని గొప్పవారుగా ఆ పార్టీ చూపించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తండ్రిని కారాగారానికి పంపి చంపిన చరిత్రహీనుడి గురించి గొప్పగా ఆ పార్టీ చెప్పిందన్నారు. సంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర మనం చదువుకోవాలని ఆయన అన్నారు. ఆనాటి కింద పనిచేస్తున్న సామంతరాజుల కుట్ర కారణంగా మొఘళ్ళ చేతులు బందీగా చిక్కి కూడా చివరి దాకా నిరోచితంగా పోరాడిన సంభాజీ మహారాజు నిరోచితంగా ఎవరి పాఠ్యాంశాన్ని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు గుర్తించాల్సి ఉంది. మన ఘనమైన వారసత్వ సంపద, ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. దీన్ని కొనసాగించాల్సిన, వాటి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటి కోసం కొన్ని సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. జాతి హీరోలు అనేకమైన నిజ జీవితాలకు సంబంధించిన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకోవాలి సార్ ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజు. ఎందుకంటే వలస పాలకులతో మొదట పోరాడింది వారే. ఈ స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని భరత జాతిల్లో రగిల్చింది వారే. వారిని స్ఫూర్తి తీసుకుని అనేక మంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి, వీర సావర్కర్ దగ్గర నుంచి, భగత్ సింగ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి, లాలా లజపత్ రాయ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వీరులు, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు ఈ భరత జాతి మీద పుట్టారు. వారందరూ కూడా స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ మహారాజుని, సంభాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి బలిదానాలు చేసిన వారిని హీరోలుగా చూపించాలి. వారి జీవితాల మీద సినిమాలు తీయాలిగా నేను నిజంగా సినిమా ఎందుకంటే చాలా పెద్ద మాధ్యమం, అనేక మందిని ప్రభావితం చేయగలరు. అటువంటి వాటి మీద సినిమాలు తీసినందుకు నిర్మాతలు, దర్శకులు నేను అభినందిస్తూనే ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో కూడా ఈ సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, సమాజ హితం కోసం పరితపించిన వాళ్ళు, మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేసిన వాళ్ళ జీవితాల మీద సినిమాలు చేస్తే బాగుంటుంది. భావితరాలు మన గొప్ప వారసత్వ సంపద ఎటువంటిదో తెలిసే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తు మన చాలా వరకు సినిమాలు అది వ్యాపారం కోసమో ఇంకో దానికోసమో తెలియదు కానీ స్మగ్లర్ల మీద, మాఫియా డాన్ల మీద, దొంగల మీద, హంతకుల మీద సినిమాలు తీసి వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏ రకమైన సందేశం భావితరాలకు ఇవ్వాలనుకుంటున్నారో, యువతరానికి ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే తెలియదు. వ్యాపారం ఉండొచ్చు కానీ వ్యాపారం కోసం ఒక రకమైన ఏది స్మగ్లర్ని హీరోలుగా చూపించే ప్రయత్నం చేయడం మంచిది కాదని, నేను ఎవరి ఇష్టం వాళ్ళని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదో చేయొచ్చు కానీ దాని ప్రభావం దుష్పరిణామాలు ఉంటాయి. మద్యానికి బానిసలు అవుతున్నారు, లేదా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. హీరోతో డ్రగ్స్ తీసుకోవడం చూపిస్తే యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. గాంజా తీసుకుంటుంటారు హీరోలు, యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. ఈ రకంగా ఉంటున్న నేపథ్యంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు కూడా తీయాలని సందర్భంగా కోరుతున్నటువంటి అనేక మంది హీరోల జీవితాలు రావాల్సింది. ఇవాళ సంతోషకరం ఏంటంటే వీర సావర్కర్ వర్ధంతి, మహనీయుడు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇంకొక వీరుని గురించి, నిజ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మంచి భావనతో నేను సినిమా నుంచి బయటకు వెళ్తున్నా. అనేక మంది హీరోలు ఇటువంటి హీరోల జీవితాలు సినిమాలుగా రావాలని కోరుకున్నా. ఆ దిశగా మన చిత్రరంగం పనిచేస్తుందని, ముఖ్యంగా తెలుగు చిత్రరంగం కూడా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం మై హోమ్ బోజాలోని నివాసంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. 2 రోజుల క్రితం పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులువారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
సినీ పరిశ్రమపై పోసాని విమర్శలు చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోసాని కృష్ణమురళిపై 196-353-111 రెడ్ విత్ 35 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వివాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో ఆయనను అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయానికి ఓబులవారిపల్లెకు తీసుకురానున్నారు. అనంతరం రాజంపేట కోర్టులో ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖల డేటా అనుసంధానంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్ అన్నారు. ఈ మేరకు అన్ని శాఖలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఆర్టీజీఎస్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ డేటాను కూడా ఆర్టీజీఎస్ కు పంపాలని స్పష్టం చేశారు. అలసత్వం, జాప్యం లేకుండా ప్రజలకు సేవలు అందించేలా డేటాను పంపాలని కోరారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు తమ వద్ద ఉన్న డేటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆర్టీజీఎస్ కు అందజేయాలని రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని అధికారులను ఆదేశించారు. డేటా అనుసంధానంతో డేటా లేక్ రూపకల్పనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన అన్నారు. కొన్ని శాఖల నుంచి అసమగ్ర డేటా సమాచారం ఇస్తున్నారని, అది సరికాదని సూచించారు. ఆర్టీజీఎస్ ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ డేటా అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఆయన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో విభాగాలు ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ నియమించుకోవాలని గతంలోనే అన్ని శాఖలను ఆదేశించామని అన్నారు. అయితే ఇప్పటికే కేవలం 202 విభాగాల్లోనే ఈ అధికారులను నియమించుకున్నారని, ఇంకా 136 విభాగాల్లో సిడిటిఓ నియామకం జరగలేదన్నారు. వెంటనే ఈ నియామకం జరగాలని అన్నారు. తద్వారా డేటా అనుసంధాన ప్రక్రియకు సంబంధించి ఆ శాఖతో ఆర్టీజీఎస్ సమన్వయం ఏర్పరచుకోవడంలో ఇబ్బందులు ఉండవని అన్నారు. కొన్ని శాఖల నుంచి కొంత అసమగ్ర సమాచారం, అసమగ్ర డేటా పంపుతున్నారని, అలా కాకుండా వారి వద్ద ఉన్న డేటాను సమగ్రంగా అందజేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కమ్యూనిటీ డేటాను కూడా పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు. ప్రభుత్వం ఒక సదాశయంతో డేటా అనుసంధాన ప్రక్రియ నిర్వహిస్తుందని అన్నారు. తద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా సత్వర సేవలు అందించేలా శాఖల పనితీరు మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమని అన్నారు. వివిధ శాఖల మధ్య ఉన్న డేటా అనుసంధానం వలన పాలన మెరుగుపరచుకోవడానికి, ప్రభుత్వ సేవలు సులభంగా అందజేయడానికి యూఎస్ కేసెస్ రూపొందించవచ్చని అన్నారు. శాఖల మధ్య సమన్వయం లేమితో కొన్నిసార్లు పనులు జాప్యం అవుతున్నాయని అన్నారు. కొన్నిసార్లు ఒక పని కావాలంటే ప్రభుత్వంలో 2-3 నెలల సమయం కూడా పడుతుందని, అయితే డేటా అనుసంధానం వల్ల రూపొందించే యూఎస్ కేసెస్తో ఆ పని ఎలాంటి జాప్యం లేకుండా కేవలం ఒక క్లిక్తో పూర్తి చేయగలమని, టెక్నాలజీలో ఆ సౌలభ్యం ఉందని, దాని ప్రభుత్వ శాఖలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ పేరిట స్మృతి భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరినట్లుగా ఏఐసీసీ జాతీయ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు. దామోదరం సంజయ్ జన్మించిన కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో స్మృతి భవనం నిర్మించాలని కోరినట్లుగా వివరించారు. నీతి నిజాయితీ కలిగిన నాయకుడు దామోదరం సంజయ్ అని, అటువంటి మహానాయకుడి పేరుతో స్మృతి భవన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని హనుమంతరావు వ్యక్తం చేశారు. మొదటి హరిజన ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత దామోదరం సంజయ్ పేరుతో స్మృతి భవనాన్ని ఏర్పాటు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కోరారు. నగరంలోని హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మృతి భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రాలు అందజేసినట్లుగా వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఆశిస్తున్నారని, ఆ మేరకు వైఎస్ షర్మిల కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని హనుమంతరావు డిమాండ్ చేస్తారు. కులగణన చేస్తే ఏ కులం జనాభా బలం ఎంతో తెలుస్తుందని, రానున్న ఎన్నికల్లో కుల జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే బాగుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి కేసీఆర్ తప్పు చేశారని హనుమంతరావు అన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంతో తెలంగాణ సెంటిమెంట్ పోయిందన్నారు. అందుకే కేసీఆర్ ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనగణనతో పాటుగా కులగణన చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, ఎందుకంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండే. ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక్కసారి కాదు 2 సార్లు ఉన్నాడు. కేంద్రంలో లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా పనిచేశాడు. కానీ చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేదు. అలాంటి వ్యక్తి సేవ చేయడానికి ఆయన ఆలోచన విధానాన్ని, మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండే, కానీ సెపరేట్ అయిన తర్వాత ఆయన కర్నూలులో పుట్టాడు కాబట్టి ఆయనకు సరి అయిన న్యాయం జరగాలి. ఆయనకు ఏదైతే ఏ విలేజ్లో ఉన్నాడో
ఏ విలేజ్ లో పుట్టిండో ఆ ప్రాంతంలో ఆయన స్మృతి భవనం కట్టియాలని నేను కోరడం జరిగింది. దానికి గతంలో పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి అనౌన్స్ చేశాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు 2 కోట్లు అనౌన్స్ చేశాడు. కానీ ఇద్దరు కూడా అదేది మెటీరియలైజ్ కాలేదు. కనుక నేను ఇవాళ అనుకున్న ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా కలిసి ముఖ్యమంత్రి గారు నిన్న కలిశాను, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. కోరింది ఒకటే, శుద్ధి భవన్ పెట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జిల్లాల పేర్లు కూడా వైఎస్ఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ విధంగా జిల్లాల పేర్లు కూడా పెట్టారు. కాబట్టి ఈయన పేరు మీద కూడా కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగి కాంగ్రెస్ లో ఒక శాసనసభ్యుడుగా ఎదిగి ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయనకు న్యాయం జరగాలంటే ఆయన పేరు కూడా పెట్టాలని ఇద్దరిని కూడా నిన్న కలిసి చెప్పాము జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కాపు కులంలోని గ్రాడ్యుయేట్స్ అందరూ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి ఆల తారక రామారావు పిలుపునిచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ విజ్ఞతతో ఆలోచన చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు. అజిత్ సింగ్ నగర్ లోని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ కార్యాలయంలో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆదేశాలతో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కాపు కుల గ్రాడ్యుయేట్ అందరూ అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆల తారక రామారావు కోరారు. నాయకుడు సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమాకు వచ్చినటువంటి మెజారిటీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు రావాలని, గతంలో మంత్రి పదవి చేసిన అనుభవం, ప్రభుత్వ పథకాల మీద పట్టుగలిగిన లీడర్ అని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆల తారక రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పతిక గోపీనాయుడు, జజ్జర శ్రీనివాసరావు, చలమల శెట్టి ఉమామహేశ్వర, తొత్తుక అశోక్, లింగ రజని తదితరులు పాల్గొన్నారు. మా కులదైవం సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా గారి ఆదేశాలతో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ఏర్పాటు చేసినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కాపు కులస్తుల గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరటం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. అలాగే గతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా చేసినటువంటి అనుభవం, ప్రభుత్వ పథకాల మీద ప్రభుత్వం మీద పట్టు ఉన్న నాయకుడు, కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే గతంలో ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. అలాగే ఈసారి కూడా మా అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో మా నాయకుడు మా ఎమ్మెల్యే ఉమా గారికి ఏదైతే మెజార్టీ తీసుకొచ్చామో అదే విధంగా ఆయనకి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ తీసుకొచ్చే దిశగా కాపు కులస్తుల గ్రాడ్యుయేట్ సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నెంబర్ గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున కోరటం జరుగుతుంది. నా పేరు ఆల తారక రామారావు, ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ కు జేబీఎం ఆర్గనైజేషన్ తరపున వినతి పత్రాన్ని అందజేసినట్లుగా జేబీఎం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండెల కిరణ్ కుమార్ తెలిపారు. ఫ్రీ ఫైర్, పబ్జీ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలని, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధరలు లేని సమయంలో ధాన్యమును భద్రపరుచుకున్నట్టుకు ప్రతి పంచాయతీలోనూ కోల్డ్ స్టోరేజ్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో జేబీఎం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదని, వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి డిగ్రీ అర్హత ఉండే విధంగా చట్టం తీసుకురావాలని, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం కేసును త్వరితగతిన దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకొని వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. మరికొన్ని సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి సారించాలని కోరారు. మొదటి అంశం ప్రీఫైర్ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి. దీనివల్ల యువత మొబైల్కి అడిక్ట్ అయ్యి, అదేవిధంగా చిన్నపిల్లలు సైతం వీటి వల్ల సమయాన్ని వృధా చేస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా ప్రాణాపాయ పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడడం జరుగుతుంది.
అదేవిధంగా రెండవ అంశం, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును నిల్వ చేసుకుంటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని కుటుంబ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మూడవ అంశం, రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదు. వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. నాలుగవ అంశం, రాష్ట్రంలో ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నుకునే క్రమంలో ప్రస్తుతం అమలు చేస్తున్న మెరిట్ విధానాన్ని రద్దుపరిచి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అమలు పరుస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ప్రశాంతంగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. ఒంగోలులో వైసీపీకి పెద్ద షాక్. జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 100 పడకల హాస్పిటల్పై మంత్రి లోకేష్ సమీక్ష. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో నిర్మించనున్న హాస్పిటల్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.